చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు ఇలాగుంది. కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. విన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరికరమైన ప్రార్థనను తన శిష్యులకు నేర్పించాడు. నేటి మానవ కోటికి కూడా ఇది మంచి ప్రార్థన నమూనా. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువును ఇలా సంబోధిస్తాం. పరలోకమందున్న మా తండ్రి. మన తండ్రి ఆయన పరలోకమందున్నాడు. మానవ నిమిత్తం శరీరధారిగా, రక్తమాంసంలో పాలువాడుగా, ఆకారముందు మనుషుడుగా ఆయన భూలోకానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన తండ్రి గనుక మన ప్రతి అవసరతను తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన తండ్రి గనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దిస్తాడు. మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా, దేవుని దృష్టికి మనం పాపం చేస్తే ఆయన మనల్ని గద్దిస్తాడు. ఆయన మన తండ్రిగా అవసరాలు తీర్చేవాడు మాత్రమే కాదు, మనల్ని సరిచేసేవాడు కూడా. అందుకే మనం ఆయన పిల్లలం. ఎందరు తను అంగీకరించరో, అనగా తన నామముందు విశ్వాసం ఉంచే వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందేవారికి దేవుని పిల్లలే అధికారమును ఆయన ఇస్తున్నాడు. మనము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలమయ్యాం. ఇప్పుడు మనం ఆయన్ను ఏమైనా అడగవచ్చు. తండ్రి, నా అవసరత ఇలాగుందంటే ఆయన వింటాడు అని చెప్పాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు. పిల్లరా, ఆయన పిల్లలుగా చేయబడిన తర్వాత ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు ఉండాలి. అప్పుడు మనం ఏమడిగినా ఇస్తాడు. అయితే మన తండ్రి పరలోకమందున్నాడు అని చెప్పడం అది ఎంత గొప్ప భాగ్యం. ఎంతోమందికి ఈ లోకంలో ఆ భాగ్యం లేదు. ఈ అర్హత లేని నీకు నాకు దేవుడు ఇటు గొప్ప ధన్యత ఇచ్చాడు. మనం ప్రభువుని ఎంతైనా స్తుతించి ఘనపరుద్దాం. కాబట్టి పరలోకమందున మన తండ్రిని, ఆయన భూమి ఆకాశంలో సృష్టికర్త కనుక మనం ఏమడిగినా ఇస్తాడు. ఎంత గొప్ప ధన్యత. ప్రభువుకు స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.